కనికరములు క్షమించుటలోనే బలంగా వ్యక్తీకరించబడతాయి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సువిశేష సౌరభాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమములో ఈనాటి సువిశేషము లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చేయబోయే ధ్యానానికి ఆత్మదీపం టీవీ తరపున మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మానవుడిగా లేక మనిషిగా ఉండడానికి, లేక మనిషి అని చెప్పబడడానికి ఉండవలసిన లోతైన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే దయ, కనికరం. మనము బాధలో లేక దుఃఖంలో, సమస్యలలో లేక చిక్కులలో ఉన్నప్పుడు మన మీద దయ, కనికరం చూపించగలిగే ఎవరో ఒకరు నిజంగా మనకు చాలా అవసరం. దయ, కనికరములు క్షమించుటలోనే బలంగా వ్యక్తీకరించబడతాయి లేక తెలియజేయబడతాయి. ఎవరైనా మనము క్షమించాలి అంటే నిజమైన, యథార్థమైన, స్వచ్ఛమైన దయా, కనికరాలు మనకు తప్పనిసరిగా కావాలి. దేవుడు మనలను మన్నించేటప్పుడు నిజమైన దయ, కనికరాన్ని మనకు చూపిస్తున్నారు. దేవుడు మనలను మన్నించేటప్పుడు ఆయన మనం చేసే అన్ని పాపములను, తప్పులను కూడా మరిచిపోవాలని కోరుకుంటాడు. యథార్థంగా చెప్పాలంటే వాటిని పూర్తిగా ఆయన మర్చిపోతున్నాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఇతరుల అన్ని పాపములను, తప్పులను మరచిపోయినప్పుడే మన పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లు మనం కూడా పరిపూర్ణులము కాగలము. ఏ కొలతను మనము ఇతరులకు అందిస్తామో అదే కొలత మనకును దేవుని చేత అందించబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. దానియేలు గ్రంథం నుండి తీసుకొనబడిన ఈనాటి మొదటి పట్టణము 9వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల్లో దానియేలు ప్రవక్త తన ప్రజలను గురించి కొన్ని ప్రమాదకరమైన, కొన్ని వాస్తవాలను, తీవ్రతరమైన విషయాలను చెప్పదలుచుకున్నాడు. మేము పాపము చేశామని, తప్పు చేశామని, దుర్మార్గంగా ప్రవర్తించామని, దేవా నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా మోసగించామని, ద్రోహం చేశామని దానియేలు పలుకుతున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి తమ దేవుడైన యావే ప్రభువునకు వ్యతిరేకంగా రాజద్రోహం, దేశద్రోహానికి కూడా వెనుదీయలేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. అదే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మేము మా పాపస్థితిని ఎదుర్కోవలసి ఉన్నది, దానికి మన దేవుని క్షమాపణ అడగవలసి ఉన్నది అని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ పాస్కాయత్త కాలంలో దేవుని క్షమాపణను అడగాలంటే మన ప్రాయశ్చిత్త క్రియలు, కార్యములు ప్రభువునకు అర్పణగా, కానుకగా ఉండాలి. అప్పుడు దయామయుడు మరియు కనికరపూరితుడైన మన ప్రభు అయిన యేసు భగవానుడు తప్పకుండా మనలను మన్నించి తీరుతాడు. అప్పుడు మనము కూడా ఆయన క్షమను పొందిన వారమై ఆయన వలె మనము కూడా ఇతరులను క్షమించగలుగుతాము. ఆయన వలె మనము కూడా కనికరము, న్యాయవంతులముగా ముందులాగున
దేవుడు మనకు సహాయం చేయమని అడగగలిగే స్థితిలో మనము ఉంటాము. ఈ తపస్సు కాలంలో ప్రత్యేక విధంగా ఆ వరాన్ని మనందరికీ అనుగ్రహించమని పరమ ప్రభుని ప్రత్యేకమైన విధంగా అర్థించుదాం. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.